నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా వీక్షించేటువంటి వీక్షకులకి ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇంకా మన పవర్ నైన్ మీడియాని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే, అధిష్టానం మనసు గెలుచుకున్న సానా. ఇప్పుడు సానా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్. సానా సతీష్ బాబు. తెలుగు రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పేరు తెలియనటువంటి వ్యక్తులు ఉండరు. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా. ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సానా సతీష్ ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కీలకమైనటువంటి నేతగా ఉన్నారు సానా సతీష్ బాబు. ఓ రకంగా చెప్పాలంటే నారా లోకేష్ గారికి కుడి భుజం అని కూడా చెప్పొచ్చు. ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు సానా సతీష్ బాబు. అయితే వారి తండ్రి గారు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తూ ఆయన మరణించారు. అయితే ఆ తర్వాత ఆయన విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్గా ఆయన ఉద్యోగం సాధించారు. అంటే వాళ్ళ తండ్రి గారి మరణానంతరం వారికి ఆ ఉద్యోగం వచ్చినట్టు తెలుస్తోంది. కొన్నాళ్ళ తర్వాత ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. వ్యాపార రంగంలో ఇంతింతై వటుడంతే అన్న చందంగా సానా సతీష్ బాబు పెద్ద వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా అవతరించాడు. 15 ఏళ్ల వ్యవధిలో అతిపెద్ద పారిశ్రామికవేత్తల్లో తాను ఒకడో నిరూపించుకున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనేటువంటి ఈ పదానికి నిలువెత్తు నిదర్శనం సానా సతీష్ బాబు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2024 ఎన్నికలో కాకినాడ పార్లమెంటు సీటు ఆశించి భంగపడ్డారు. అయితే జనసేన పార్టీ కేవలం 2 పార్లమెంటు స్థానాలు తీసుకుంది, ఒకటి కాకినాడ, 2 మచిలీపట్నం. సో కాబట్టి ఆ సీటు టీడీపీ అధిష్టానం ఆయనకి ఇవ్వలేకపోయింది. లేకపోతే 100కి 200% కాకినాడ పార్లమెంటు స్థానం సానా సతీష్ బాబుది. ఈ రోజుకి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూటమి నుంచి కాకినాడ ఎంపీగా పిలువబడుతున్నారు సానా సతీష్ బాబు. పేరుకే రాజ్యసభ, కానీ నిజమైన కాకినాడ ఎంపీ ఎవరు అంటే కూటమిలో టక్కును గుర్తుకొచ్చే పేరు సానా సతీష్ బాబు. ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, ప్రతి సామాన్యుడి కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రతి సామాన్యుడికి వారి కష్టాలను అడిగి తెలుసుకొని మరీ వారి సమస్యలు తీర్చే వ్యక్తిగా సానా సతీష్ బాబుకి పేరుంది. అయితే 2024 డిసెంబర్లో ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ పదవీ కాలం మరొక నెలతో ముగియనుంది. 2026 మే జరగనున్నటువంటి రాజ్యసభ స్థానాల ఎంపిక సంబంధించి ఆయన పేరు దాదాపుగా ఖరారైపోయింది. అంటే మళ్ళీ సానా సతీష్ బాబు గారు మళ్ళీ రాజ్యసభ సభ్యులుగా రెండవసారి కూడా ఆయన ఎంపిక కానున్నారు. సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా కృష్ణా, ఈ 3 జిల్లాలు ఎవరికి ఏ సమస్య వచ్చినా టీడీపీలో కులాలకు మతాలకు అతీతంగా వారి సమస్య తీర్చడానికి సానా సతీష్ బాబు ముందుంటున్నారంట. పేరుకే రాజ్యసభ, కానీ కాకినాడ పార్లమెంట్లో దాదాపు చాలా వరకైనా పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. కాబట్టే అధిష్టానానికి నమ్మిన బంటుగా, అధిష్టానం మనసు గెలుచుకున్నటువంటి నాయకుడిగా సానా సతీష్ బాబుని పార్టీలకు అతీతంగా అందరూ కీర్తిస్తున్నారు. సాధారణంగా కూటమిలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను, ఎంపీలను జనసేన క్యాడర్ పొగట్టం ఉండదు. జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను తెలుగుదేశం పార్టీ క్యాడర్ పొగట్టం ఉండనే ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సానా సతీష్ బాబుని జనసేన పార్టీ సైతం ఇష్టపడుతుందంటే సానా సతీష్ బాబు యొక్క వ్యక్తిత్వం, పనితీరు, ఆయన ప్రజల్ని రిసీవ్ చేసుకున్నటువంటి విధానం, కార్యకర్తలకు ఇచ్చేటువంటి గౌరవం అలాంటిదని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సానా సతీష్ బాబు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కీలకమైనటువంటి పదవులు కూడా అధిరోహించేటువంటి అవకాశాలు ఆయనకి స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. సో కాబట్టి అధిష్టానం మనసు గెలుచుకున్నారు సానా, మళ్ళీ ఎంపిక అవ్వబోతున్నారు రాజ్యసభకి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఒక అరుదైనటువంటి గుర్తింపును దక్కించుకున్నటువంటి
ఏకైక యంగ్ పొలిటీషియన్గా సానా సతీష్ బాబు పేరు ఇప్పుడు మారు మోగిపోతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి, పదవులకు సంబంధించి, వారికి రానున్నటువంటి 2 రాజ్యసభకు సంబంధించి దాదాపు 20 మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 20 నుంచి 30 మంది పోటీదారులు ఉన్న పరిస్థితి. కానీ సానా సతీష్ బాబు పేరు మాత్రం ఖరారు అయిపోయింది. ఆ మిగిలిన మరొక్క రాజ్యసభ స్థానం కోసమే ఎంతోమంది నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అందుకే అధిష్టానం మనసు గెలుచుకున్నారు సానా సతీష్ బాబు.